దేహం ద్వారా కర్మ, సమాజం పట్ల కర్మ, సంసారం పట్ల కర్మ. 3 కర్మలు అసలు లేవు. కానీ మనమే ఆటిని కర్మని మనం నెత్తినేసుకొని మోసుకుంటున్నాం. కారణం ఏంటంటే, నేను చూస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను తింటున్నాను, నేను చేస్తున్నానన్న భావన దేహ కర్మ కూడుతుంది. సంసార కర్మ ఈ పిల్లలు నా వల్లే కన్నారు, పిల్లలు నా వల్లే పెరుగుతున్నారు, ఈ భార్య నేనే పెంచుతున్నాను అన్న భావన, కర్తభావన వల్ల సంసార కర్మ పెరుగుతుంది. సమాజ కర్మ, సమాజంలో నా వల్లే చాలా మంది బతుకుతున్నారు, నా వల్లే చాలా మంది ఉపయోగపడుతున్నారు అన్న కర్తభావన వల్లే సమాజ కర్మ పెరుగుతుంది. ఈ 3 కర్మలు కనిపించుకోవాలంటే కర్తభావన నిల్లు అవ్వాలి. అంటే నేను చూస్తున్నాను, నేను మాట్లాడుతున్న భావాన్ని వదిలేయాలి. అప్పుడు దేహకర్మ తగ్గుతుంది. దేహకర్మ తగ్గుద్ది. సంసార కర్మ ఏంటంటే, నా పిల్లలు నేనే ఇల్లు చదివిస్తున్నాను, నేనే నా భార్యకి బట్టలు కొంటున్నాను, నా భార్యని చేస్తున్నాను అన్న భావన తీసేస్తే, నీ కర్తభావన తీసేసి కర్మ ఒక్కటే జరుగుతుందంటే అక్కడ కర్మ చేరదు. సంసారం ప్రపంచంలో ఏంటంటే, నా వల్లే వాడు పైకి వచ్చాడు, నా వల్ల వీడు బాగుపడ్డాడు, నా వల్లే వాడు ప్యాంట్ వేసుకున్నాడు, నా వల్ల వాడికి ఉద్యోగం వస్తుంది నా భావన లేకుండా ప్రపంచ కర్మ కానీ చేస్తే ప్రపంచ కర్మ అంటదు. కాబట్టి ఈ 3 కర్మలో కర్మ అనేది మనిషికి అసలు లేదు. కర్మను నేను చేస్తానన్న భావంతో కర్మను పెంచుకొని దాని దుఃఖానికి నువ్వే కారణం అవుతున్నాడు. నా మిత్రులారా, ఇదే ఉదాహరణకి సూర్యుడు పొద్దున్నే ఉదయిస్తున్నాడు. నేను ఉదయించిపోతే ప్రపంచం అంతా తెల్లారదో వాళ్ళు పనులు చేసుకోరని ఏ రోజు కూడా సూర్యుడు అనలేదు. దాని డ్యూటీ అది చేస్తుంది. అలాగా నా మిత్రులారా, సూర్యుడు కనిపిస్తున్నాడు. ఏ రోజు కూడా నేను మీకు సూర్యుడిని ఎలుగునిస్తున్నాను, నేను వస్తేనే మీకు తెల్లారుతుంది, మీ పనులు చేసుకుంటున్నారు అని ఏ రోజు కూడా సూర్యుడు అనుకోలేదు. ఏ రోజు నేను చంద్రుడిని నేను వెన్నెలు ఇచ్చిన వలన ఆ వెన్నెల్లోని ఉన్నారని ఏ రోజు అనుకోలేదు. ఈ చెట్టు పూలు పోస్తుంది, నేను మీకోసం పోతానని ఏ రోజు అనుకోలేదు. ఏ చెట్లు కానీ జీవరాశులు కానీ అనుకోవట్లా. ఏ పంచిపోతాలు ఈ భూమి నా మీద నడుస్తున్నారని ఏ భూమి అనలా. గాలి నన్ను పీల్చుకుంటారని గాలి అనలా. ఆకాశం నా గొడుగు కింద ఉందని ఆకాశం అనలా. నీళ్లు దాగి నీ బతుకుతున్నారు ఏ రోజు అనలా అనమాట. ఈ డ్యూటీ అవి చేస్తున్నాయి. అలాగా నా మిత్రులారా, మనము పంచిపోతల్లాగా సాక్షిగా జీవిస్తే నీ జీవితం చాలా ఆనందంగా అద్భుతంగా ఉంటుందని సందర్భంగా చెప్పుకుంటూ, కర్మలని తగ్గించుకోవాలంటే కర్తభావం లేకుండా జీవించండి, సాక్షిగా జీవించండి, యువర్ డ్యూటీ అని చెప్పి ఉన్నన్నాళ్ళు రెస్పాన్సిబిలిటీగా ఒక డ్యూటీ లాగా మీ జీవితాన్ని స్టార్ట్ చేస్తే చాలా. ఫ్రెండ్స్, మేము ఫాస్ట్లో నడుస్తున్నాము. ఉదయించే సూర్యుడు మా మధ్యలో ఉన్నాడు. నెమిలి గోడ మీద ఉంది. ఇలాంటి ఒంటరి ప్రదేశంలో మనుషులు అప్పుడప్పుడు ఆకాశాన్ని చూస్తూ, భూమిని చూస్తూ, గాలిని అలా బాడీ తాకుతూ, పక్షుల సౌండ్ వింటూ, ఆ చిలకల సౌండ్ వింటూ, ఆ పావురాళ్ళ సౌండ్ వింటూ మనిషి నడవాలి. మనుషులు మాటలకే అడిక్ట్ అయిపోయి, మనుషులు పొగడింతలకి నువ్వు అడిక్ట్ అయితే తిట్లుకు నువ్వు బాధపడతావు నా మిత్రులారా. అందుకని మనుషుల మాటలకి, మనుషుల భావనలకి, ఆ ఇంట్లో గిరిగీసుకొని ఆ ఇల్లులోనే గిట్లనే తిరుగుతూ, ఈ చీర కట్టుకున్నారు, రేపు ఆ చీర కట్టుకోవాలని, రేపు ఈ పుట్టి తిన్నాను, రేపు ఆ పుట్టి తిన్నామని ప్రతి క్షణం తిండి మీద, బట్టల మీద, రేపు ఇక్కడికి వెళ్ళి రేపు ఇంకోసాటికి వెళ్దామని ప్రతి క్షణం మనసు పదో పరుగులాడుతూ, ఆ మనసేన కొడుతూ, మీరు పరిగెడుతూ, ఈ దేహాన్ని పరిగెత్తిస్తూ
నెమ్మది లేక షుగరు బీపీలు బెడ్ బెస్సులతోటి జీవిస్తున్న నా ప్రేక్షకు దేవుళ్ళందరికీ కొన్ని ప్రశాంతంగా మీతోటి మీరు, మీ ఆత్మతోటి మీరు, ఈ దేహంతో మీరు ఎట్లా రోజులో వీక్లీలో 1 or 2 days అన్నా కానీ అలా జీవించడం కానీ మనం అలవాటు చేసుకుంటే మన జీవన విధానమే మారుతుంది. అందుకాక ఏదో తప్పు జరిగి ఉంటుంది, అది తప్పుని పదే అదే తప్పు, వాడు అలా చేసి ఉండకూడదు, అలా చేసి ఉండకూడదు, అలా చేసి ఉండకూడదు అని ఆ తప్పుల్ని పదే గుర్తు తెచ్చుకొని, వాడు ఆ మాట అని ఉండకూడదు, అరే నేను ఆ పని చేసి ఉండకూడదు, నేను వాడిని తిట్టి ఉండకూడదు, వాడిని కొట్టి ఉండకూడదు, ఆ తప్పు చేసి ఉండకూడదని పదే అయ్యే తలుచుకొని చక్రం లాగా రంకులు రాట్లలాగా అయ్యే దానిలోనే తిరుగుతూ సుఖదుఖాలనే చక్రంలోనే తిరుగుతూ, సంసారం అనే చక్రంలో తిరుగుతూ, ప్రపంచం అనే చక్రంలో తిరుగుతూ, దేహం అనే చక్రంలో తిరుగుతూ నలిగిపోతున్న నా ప్రేక్షక దేవుళ్ళారా, ఈ మూటి నుంచే బయటికి రండి, ఈడిపడండి, మీరు ఆనందంగా ఉండండి, ప్రతి క్షణం ఈ మూటిని సాక్షిగా చూస్తూ జీవించండి. ఓకే, బాయ్.